గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఇప్పుడు గద్దర్ అవార్డ్ గురించి మాట్లాడుకుంటే నార్మల్లీ అంటే మీరు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి గద్దర్ గారికి మీకు కొంచెం సింక్ అవుతుంది. మొత్తం ఫిల్మ్ మేకర్స్ హోల్ ఫిల్మ్ టీంలో 24 క్రాఫ్ట్స్కి ఇచ్చే అవార్డ్స్ అన్నిటికి పేరు ఆయనది పెట్టారు. ఆయన మ్యూజిక్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ప్రజా యుద్ధ నౌక ఏదో అంటారు అనుకుంటా ఆయన్ని. ఆయన గాత్రంతో అంటే ఆయన మ్యూజిక్ ఇండస్ట్రీకి చెందిన వాడు I mean, కాదండి. గలం మ్యూజిక్ ఇండస్ట్రీ ఆయనకి చెందింది అవుతుందేమో కానీ ఆయన మ్యూజిక్ ఇండస్ట్రీకి చెందినవాడు కాదు. ఓకే. ఆయన ఏ ఇండస్ట్రీకి చెందినవాడు కాదు. ఈ ఫైట్ ఈజ్ వెరీ స్ట్రైట్. తెలంగాణ గడ్డ కోసం, తెలంగాణ జనాల కోసం తన ఫైట్ ఏదైతుందో దాంట్లో ఇప్పుడు ఆయన ఒకవేళ హల్క్ అనుకోండి వెళ్ళి అందరితో ఫైట్ చేసేవాడేమో. తన స్ట్రెంగ్త్ ఏంది? హల్క్ Voice. కంటే మించిన స్ట్రెంగ్త్ అయినది వాయిస్ అండ్ హిస్ లిరిక్స్. అది మనిషిని మార్చినాయి. నాకు అసలు ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా గద్దర్ అన్న గురించి, నాకు అసలు ఏం ఐడియా లేకుండే, జీరో ఐడియా ఉండే. ఆటోలో విన్నా ఒకరోజు, నేను చిన్న ఉన్నప్పుడు ఆటోలో విన్నా. నాకు ఆ లిరిక్ అర్థమవుతలేదు, ఏం పాడుతుండో అర్థమవుతలేదు, కానీ ఆ వాయిస్లో ఒక ఫైర్ అనిపిస్తుంది నాకు. ఇదేంటి ఇట్లుంది, ఏంటి వాయిస్, ఇది ఇంత పవర్ఫుల్ ఉంది, ఏంది ఇది ఏదని నా మనసు. నాకు ఏం తెలియదు, ఆయన ఇంటెన్షన్ తెలియదు, ఆయన కాజ్ తెలియదు, ఏం తెలియదు. ఆయన వాయిస్ నచ్చి ఐ వాజ్ గోయింగ్ బిహైండ్ హిస్ వాయిస్. దెన్ వెళ్ళి క్యాసెట్ షాప్కి వెళ్ళి క్యాసెట్ కొనుక్కొని ప్లే చేసినప్పుడు అప్పుడు తెలిసింది తన మోటివ్ ఏంటో. అండ్ ఐ వాజ్ బ్లోన్ అవే. అప్పటి నుంచి నేను గద్దర్ అన్న పాటలు వింటున్నా. అంతేందుకు 2011, 12, 13 టైంలో కూడా చాలా గట్టిగా విన్నాము. కార్లో పెట్టుకొని గట్టిగా లౌడ్గా పెట్టుకొని యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఉండే నేను సికింద్రాబాద్. సో అక్కడ అదంతా తిరుగుకుంటా, అదంతా చాలా ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మీరు ఆర్ఆర్ఆర్ మూవీ చూసినప్పుడు లాస్ట్లో ఎన్టీఆర్ గారు అట్లా ఉన్నప్పుడు ఒక పాట వస్తుంది, పాట పాడితే ఆ పాటకి జనాలు కదిలిపోతారు. ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఆ పాట స్టార్ట్ అయినప్పుడు థియేటర్లో జమ్ జమ్ అని గూస్ బంప్స్ మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. దట్ ఈస్ అ పవర్ ఆఫ్ కంపోజిషన్, దట్ ఈస్ అ పవర్ ఆఫ్ సాంగ్, దట్ ఈస్ అ పవర్ ఆఫ్ రైటింగ్. సో ఒక సినిమాలో చూపించింది అట్లుంటే రియల్ లైఫ్లో ఆయన ఎంటైర్ లైఫ్ ఫైట్ చేసిండు. మరి అవి ఎంత పవర్ఫుల్ ఉండాలి. సో ఐ ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎనీ వన్ హూ వాంట్స్ టు ఫైట్ ఫర్ అ రైట్ జస్టిస్. అండ్ ఆ గద్దర్ అన్న పేరు మీద ఉన్న అవార్డు, స్టేట్ గవర్నమెంట్ అవార్డు, ఈసారి నాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా రావడము నా అదృష్టము. అండ్ నాకు పనిచేసిన వాళ్ళు, నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నాట్ ఓన్లీ దండోరా, ఈ సంవత్సరం దండోరాకి అవార్డ్స్ వచ్చినాయి. బెస్ట్ జ్యూరీ అవార్డు వచ్చేసి 23కి వచ్చింది. సో 23కి నేనే మ్యూజిక్ డైరెక్టర్, దండోరాకి నేనే మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ 2 సినిమాలకి అవార్డ్స్ రావడం అనేది ఒకటేసారి, అది నా అదృష్టం అనుకుంటున్నాను. ఈవెన్ 23 అంటే అది కూడా ఒక మంచి అటెంప్ట్ సొసైటీకి చెప్పాలి అని. ఆయన పాపం ఆ మేకర్ గురించి అందరికీ తెలుసు. మిమ్మల్ని బాలీవుడ్కి కూడా మిమ్మల్ని తీసుకెళ్లారు. రాజ్ గారి గురించి చెప్పాలంటే నేను రాజ్ గారు అని కూడా నేను అనలేను, ఎందుకంటే మహారాజ్ ఈజ్ లైక్ మై బ్రదర్. సో we argue so much, we fight so much, we love so much, and we make a films. తన కాజ్, తన ఉద్దేశము నాకు ఆల్మోస్ట్ గద్దర్ అన్న పాడిండు ఈయన సినిమాలో చూపించడానికి ట్రై చేస్తున్నాడు రాజ్ గారు. ఎందుకంటే 23 మూవీ అప్పుడు నాకు తెలుసు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు జనాలు రారు, అంత చూడరు అని నాకు తెలుసు. తనకు కూడా తెలుసు ఆ విషయం. తనని అడిగిన, రాజ్ థియేటర్లు వేస్తున్నాము, ఇంత బడ్జెట్లు పెడుతున్నాము, థియేటర్ నుంచి మనకు రిటర్న్స్ రాకపోవచ్చు, ఎందుకు ఆ రిస్క్, వద్దు అంటే ఒకటే అన్నాడు అతను, మార్క్ సినిమాకి రూపాయి రాకపోయినా పర్వాలేదు నాకు, కానీ ఒక్క ఖైదీ మారిండు అనుకో నాకు చాలది. ఇఫ్ వన్ హ్యాస్ అ క్రిమినల్ మైండ్, ఇఫ్ వన్ హ్యాస్ అ రాంగ్ ఇంటెన్షన్, ఇఫ్ వన్ హ్యాస్ అ కాస్ట్ ప్రాబ్లమ్స్, ఒక్కడు మారినా చాలు, నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు, నువ్వు యూఎస్కి వెళ్తాను, అక్కడ మళ్ళీ ఉద్యోగం చేసుకుంటాను, నాకు డబ్బులు అవసరం లేదు అనట్లేదు తను,
అంటే తను అంత బిలియనర్ కాదు. తను మళ్ళీ యూఎస్లో కష్టపడి జాబ్ చేస్తున్నాడు. డే అండ్ నైట్ పని చేస్తున్నాడు అక్కడ. కానీ ఆయన ఇంటెన్షన్ చూడండి. ఈజ్ నాట్ ఎ బిలియనర్. జాబ్ చేసి ఆ డబ్బులన్నీ పోగు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఒక మల్లేశం లాంటి సినిమా ఇచ్చాడు. బాలీవుడ్లో 8 మెట్రో, మళ్ళీ మొన్న 23. నా లైఫ్లో ఒక అదృష్టం ఏంటంటే నాకు చాలా మంచి మంచి వాళ్ళండి. ప్రశాంత్ వర్మ గారే కానివ్వండి, స్వరూపే కానివ్వండి, రాజు కానివ్వండి, వీళ్ళందరూ స్వరూప్ గారు కూడా ఈజ్ అల్టిమేట్. నాకు మంచి మంచి డైరెక్టర్స్ నా లైఫ్లోకి, నా పార్ట్ ఆఫ్ లైఫ్లోకి యూనో నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేసి నాతో ఉన్నారు. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. యా అంటే నిజంగా మీరు అన్నట్టు ఒక ఖైదీ అన్న మారితే అంటే ఇప్పుడు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే లాస్ట్ ఒక ట్రాక్ వస్తుంది. ఫస్ట్ నుంచి నిజంగా ఒక ఖైదీ ఆ సినిమా అంతా చూస్తే లాస్ట్ ట్రాక్ వచ్చేసరికి మారిపోతాడు. హ్యాంగ్ చేసే ముందు వచ్చే ట్రాక్ ఉంటుంది. అబ్బా నిజంగా లిటరల్లీ మేము అందరం కూర్చుండిపోయాం అలా సీట్లలో, లేవలేకపోయాం. మాకు ఐ మీన్ మీడియా షో వేసినప్పుడు అది సూపర్ అండి, సూపర్. సీరియస్లీ మీ బీజిఎం గురించి అది మాట్లాడుతున్నాను నేను. అవునా? అయితే గమనించారు మీరు. అయ్యో అందరూ ఈవెన్ రివ్యూస్ అన్నిటిలో కూడా మెన్షన్ చేశారు, క్రిటిక్స్ అందరూ మెన్షన్ చేశారు. ఒక్కటి ఏంటంటే నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత అది హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను ఎక్కువ రివ్యూస్ చూడనండి. ఎందుకంటే నథింగ్ షుడ్ గో ఇన్ మై హెడ్. ఇప్పుడు హిట్ అయిన దానికి అన్ని చూసుకుంటున్నాం అనుకోండి, ఏదైనా ఫ్లాప్ అయింది కూడా అన్ని చూడాలి, అంతే బాధపడాలి. సో నాకు ఈ రెండు వద్దనుకుంటా ఎప్పుడు. సో అందుకే నేను యాక్చువల్గా రివ్యూస్ చూడలేదు. బట్ మీరు చెప్తున్నారు, ఐఎమ్ హ్యాపీ అండి. సో బోర్న్ అండ్ బ్రాట్ అప్ మొత్తం హైదరాబాద్ కదండి? ఫస్ట్ పుట్టి పెరిగింది హైదరాబాద్. పుట్టి పెరిగింది మొత్తం. ఎక్కడ తర్వాత ఎప్పుడు వెళ్ళిపోయారు యుఎస్? యుఎస్కి మొన్న జస్ట్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత వెళ్ళారా? దండోరా ఫినిష్ చేశాక యుఎస్కి వెళ్ళాను నేను. 1 month జస్ట్ ఉండి వచ్చేసాను అంతే. రాజు గారు యుఎస్లో ఉంటారు. యా ఆయన తెలుసు. నేను యుఎస్లో ఉన్నాను, ఊరికే వెళ్ళొచ్చారు జస్ట్. కొన్ని రీల్స్ చూసాను, ఆ స్పియర్ లాంటి థియేటర్ ఒకటి, ఇలాంటివన్నీ చూసాను మీ దాంట్లో రీల్స్ లో. లాస్ వేగస్ లో ఉంది అది. దట్ హ్యాస్ అ డిఫరెంట్ స్క్రీన్ అండ్ సౌండ్ సిస్టమ్ విచ్ కాల్డ్ లేజర్ బీమ్. సో ఐ వాంటెడ్ ఎక్స్పీరియన్స్ అనమాట అదంతా. సో ఇందాక గద్దర్ గారి పాటల గురించి మాట్లాడారు. ఏదైనా మీ పాటలు అన్నిటిలో ఎక్కడైనా ఆయన ఇన్స్పిరేషన్, ఆయన ఇంపాక్ట్ ఏదైనా డెఫినెట్లీ ఉంటుంది కదండి. దండోరా టైటిల్ సాంగ్, దండోరా టైటిల్ సాంగ్ ఇట్స్ అ రెవల్యూషనరీ సాంగ్స్. సో బేసికలీ మీరు వింటుంటే అన్ని రెవల్యూషనరీ సాంగ్స్ లాగానే ఉంటుంది. ఇప్పుడు అంటే గద్దర్ అన్నని మైండ్లో పెట్టుకొని లేకపోతే తన సాంగ్స్ లాగా చేయాలని చేయలేదు, అది న్యాచురల్గానే వచ్చింది. స్టోరీ చెప్పాడు, మురళి గారు స్టోరీ చెప్పారు, స్టోరీ చెప్పి వెళ్ళిపోయినారు. మధ్యాహ్నం నేను స్టార్ట్ చేసిన, నైట్ 3 or 4 ఎర్లీ మార్నింగ్ ఫినిష్ చేశా. నెక్స్ట్ డే మధ్యాహ్నం ఫోన్ చేసి పిలిచా, ఇదేంటి 1 day అయిపోయింది అంటున్నా, ఆల్రెడీ ఏదో కొట్టింది వినిపిస్తుండే, చూద్దామని చెప్పి వచ్చారు ఇద్దరు, డైరెక్టర్ ప్రొడ్యూసర్. దే బోత్ వేర్ బ్లోన్ అవే. సెకండ్ టైం మళ్ళీ విని అగైన్ దే బ్లోన్. ఇది కదా దండోరా అంటే, సూపర్ మార్క్, ఇదే మనకు కావాల్సింది, ఇదైతే లాక్, ఇది ఏం చేంజ్ చేయొద్దు, ఇది లాక్ అంటే లేదు, చేంజ్ అవుద్దు అంటుండే. సో దండోరా అంటే ఆ పవర్ఫుల్ మెసేజ్ మీరు నాకు ఇచ్చినప్పుడు హౌ డు ఐ రెస్పాండ్ టు ఇట్? సో నేను ఎట్లా రెస్పాండ్ అవుతా, మ్యూజిక్ త్రూ రెస్పాండ్ అయినా. నేను గ్యాప్ కూడా తీసుకోలేదు. కానీ అది కంపోజ్ చేసిన తర్వాత, రిలీజ్ చేసిన తర్వాత ఒకసారి వీడియో చూసుకుంటుంటే ఒక గద్దర్ అన్న వాయిస్ లా ఆయన 100% ఏదైతే ఉందో, ఆయన మెసేజ్ ఏదైతే ఇవ్వాలనుకున్నాడో దాంట్లో ఒక 1% వచ్చిందేమో అని అనిపించింది నాకు. అదే ఎనర్జీస్.